భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన తన మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ పార్టీలోకి చేరిన 500 మంది నాయకులకు కార్యకర్తలను కండువాలను కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విలీనమైన 5 గ్రామాలతో భద్రాచలం అభివృద్ధికి వెనుకబాటుతనానికి గురైందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు. భద్రాచలానికి మళ్ళీ పూర్వవైపు రావాలన్నా ఆ భద్రాద్రి రాముడు అయోధ్య దక్షిణ అయోధ్యగా పిలువబడేటటువంటి మనం ఇంకా బ్రహ్మాండంగా ఈ పట్టణం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతమైనటువంటి 5 పంచాయతీలు మీరు వచ్చినప్పుడు లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పారు, సార్ ఇది ఆంధ్ర రోడ్ ఎట్లా అయిపోయిందంటే ఆంధ్ర అధికారులతో మాట్లాడి అది ఏమని చెప్పారు. ఈ పట్టణానికి కానీ నియోజకవర్గానికి నాకు వచ్చినటువంటి అవకాశం తప్పకుండా మీకోసం మీ అభివృద్ధి కోసం గౌరవ శాసనసభ్యులు వీరయ్య గారు చెప్పినటువంటి పనులు చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ఇయ్యాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నిక